నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. వైసీపీలో వల్లభనేని వంశీ అసంతృప్తిగా ఉన్నారా? టీడీపీని తీవ్రంగా విమర్శించిన వల్లభనేని వంశీ ఇప్పుడు అదే చంద్రబాబుకు లేఖలు ఎందుకు రాస్తున్నారు? పట్టిసీమను ఒకప్పుడు వైసీపీ విమర్శిస్తే ఇప్పుడు వల్లభనేని వంశీ ప్రశంసించడం వెనుక అసలు వ్యూహం ఏంటి? రైతుల సమస్య పేరుతో మొదలైన ఈ లేఖల రాజకీయ ప్రయాణం చివరకు టీడీపీ వైపు మలుపు తిరుగుతుందా? వల్లభనేని వంశీ జగన్కు షాక్ ఇవ్వబోతున్నారా? ఈ విషయాలన్నీ కూడా పొలిటికల్ సర్కిల్స్లో హాట్గా మారుతున్న అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వల్లభనేని వంశీ పేరు వినగానే చాలామంది గుర్తొచ్చేది గన్నవరం రాజకీయాలు మాత్రమే కాదు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగి ఆ తర్వాత వైసీపీలో చేరి అదే టీడీపీపై అత్యంత తీవ్ర స్థాయిలో రాజకీయ దాడులు చేసిన నాయకుడు అనే గుర్తింపు కూడా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్లపై వల్లభనేని వంశీ చేసిన వ్యక్తిగత విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనమే రేపాయి. అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత చంద్రబాబు భావోద్వేగానికి గురై మీడియా ముందుకు రావడం, మళ్లీ ముఖ్యమంత్రిగా మాత్రమే సభలో అడుగు పెడతానని ప్రకటించడం వంటి ఘటనలో వల్లభనేని వంశీ పేరు తరచూ వినిపించింది. మరి అలాంటి వల్లభనేని వంశీ ఇప్పుడు అదే చంద్రబాబుకు ముఖ్యమంత్రి గారు అంటూ సంబోధిస్తూ వరుసగా లేఖలు రాయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఇది కేవలం రైతుల సమస్య కోసమా లేక రాజకీయ సంకేతమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ ఓటమి పాలయ్యారు. అనంతరం వివిధ కేసుల నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత వల్లభనేని వైసీపీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించలేదు. పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనలు, సమావేశాలు, మీడియా కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్ర పోషించడం లేదు. అదే సమయంలో నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటీవల పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఎంతో మేలు జరిగిందని, ప్రస్తుతం కరువు పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు విలువ మరింత స్పష్టమైందని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని ఎత్తైన ప్రాంతాలకు కూడా పోలవరం నుండి ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అయితే పట్టిసీమ ప్రాజెక్టు అనేది తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు. అదే ప్రాజెక్టును వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో విమర్శించింది. ఇక అవసరం లేని ప్రాజెక్టు అని, రాజకీయ ప్రయోజనాల కోసమే నిర్మించారని ఆరోపించింది. మరి అలాంటి పరిస్థితుల్లో అదే వైసీపీలో కొనసాగుతున్న వల్లభనేని వంశీ పట్టిసీమను బహిరంగంగా ప్రశంసించడం సహజంగానే రాజకీయ చర్చకు దారితీస్తుంది. వల్లభనేని వంశీ తన లేఖలో రైతుల సమస్యలనే ప్రధానంగా ప్రస్తావిస్తారు. ఎలినోవో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, గన్నవరం పరిసర ప్రాంతాల్లో ఎత్తైన భూములకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అధికారులు పంపు సెట్ల నిర్వహణను అడ్డుకోవడం వల్ల సాగునీటి సరఫరా నిలిచిపోయిందని కూడా ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాల్లో ప్రత్యర్థిని ప్రశంసించడం చాలా అరుదుగా జరుగుతుంది. ముఖ్యంగా గతంలో తీవ్రమైన విమర్శలు చేసిన నాయకుడే అదే నాయకత్వాన్ని ఇప్పుడు అభినందించడం మరింత ఆసక్తికర పరిణామంగా మారుతుంది. అందుకే వల్లభనేని వంశీ వ్యాఖ్యల వెనుక రాజకీయ అర్థాల కోసం విశ్లేషకులు వెతుకుతున్నారు. అయితే దీనిని 2 కోణాల్లో చూడాల్సిన అవసరం ఉంది. మొదటి కోణం, ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గ రైతుల సమస్యలను పరిష్కరించడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం. ప్రజల ప్రయోజనం ముందు రాజకీయాలు పక్కన పెట్టడం కూడా ప్రజాస్వామ్యంలో సాధారణమే. అధికారంలో ఎవరు ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం లేఖలు రాయడం, ప్రభుత్వాన్ని కోరడం తప్పు కాదని చెప్పే వాదన కూడా ఉంది. రెండో కోణం, వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న ఊహాగానాలు, ఎన్నికల ఓటమి, కేసులు, పార్టీ కార్యకలాపాలలో దూరం, ఇప్పుడు వరుసగా చంద్రబాబుకు లేఖలు, ఇవన్నీ కలిపి చూస్తే రాజకీయంగా కొత్త దారి వెదుగుతున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. టీడీపీతో వల్లభనేని వంశీకి ఒక ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉంది. అదే పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గన్నవరం నియోజకవర్గంలో బలమైన కేడర్ను నిర్మించుకున్నారు. తర్వాత వైసీపీలో చేరి పూర్తిగా వైఖరి మార్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వంశీ రాజకీయ మార్గంలో మార్పు కనిపిస్తుండడంతో సహజంగానే పాత పార్టీ వైపు చూస్తున్నారా అనే చర్చ మొదలైంది. అయితే లోకేష్ పుట్టుకపై, చంద్రబాబు కుటుంబంపై దారుణంగా కామెంట్ చేసిన వంశీని టీడీపీలో చేర్చుకునే అవకాశం ఎంతవరకు ఉంది అన్నది విశ్లేషకులు ఆలోచిస్తున్న మాట. మరి చూడాలి, వంశీ పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 99 న్యూస్.